హాయ్. సో నార్మల్‌గా నేను ఈ చార్ధామ్ యాత్రకి రిజిస్ట్రేషన్స్ చాలా చేస్తూ ఉంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఒక క్వెషన్ ఉంటది. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? ఎలాంటి పోర్టల్‌లో అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్టల్ ఓపెన్ చేసుకోవాలి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు కొత్త అకౌంట్ ఎట్లా క్రియేట్ చేస్తారో చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది టూర్ ఆపరేటర్స్ ఈ చార్ధామ్ యాత్ర అని మేనేజ్ చేస్తారు కాబట్టి మీరు ఇఫ్ ఇండివిజువల్గా వెళ్తే ఈ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్ ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇండివిజువల్గా వెళ్తున్నాను. సో నా డీటెయిల్స్ కొడతా చూడండి. అక్కడ నంబర్ కొట్టేసాక ఇక్కడ ఏదైనా ఒక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ కొట్టేసాక సైన్ ఇన్ కొట్టండి. ఓటీపీ వస్తుంది అన్నమాట మన నెంబర్కి. సో ఇక్కడ మనం పెట్టిన నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి సో ఓటీపీ కొట్టేసి వెరిఫై ఓటీపీ ట్యాప్ చేయగానే కొత్త అకౌంట్ ఇప్పుడు మనది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో ఇచ్చిన డీటెయిల్స్తో అవి ఇక్కడ వేసుకొని లాగిన్ అవ్వాలి. సో ఈ క్యాప్చా కొట్టేసాక సైన్ ఇన్ కొట్టేయండి. సో ఇప్పుడు ఇంకో పోర్టల్లోకి వచ్చాక మనం ఈ రిజిస్ట్రేషన్ ఫర్ టూర్కి వెళ్ళాలి. సో రిజిస్ట్రేషన్ టూర్ పైన ట్యాప్ చేశాక ఈ పోర్టల్ వచ్చింది కదా. సో దీంట్లో ఇప్పుడు మన టూర్ స్టార్ట్ డేట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ నేను ఏప్రిల్ 24కి స్టార్ట్ అవుతున్నాను కదా. ట్రిప్ స్టార్ట్ నుంచి ట్రిప్ ఎన్ని డేట్ వరకు. సో చార్ధామ్ అనేది 12 days ట్రిప్ ఉంటుంది కాబట్టి సో 24 to 2nd వరకు సెలెక్ట్ చేసుకుందాం. సో నెంబర్ ఆఫ్ టూరిస్ట్లో ఇప్పుడు నేను ఇండివిజువల్గా ఒక్కరినే వెళ్తున్నాను కాబట్టి సింగిల్ పర్సన్ పెట్టుకుంటున్నాను. మ్యాక్సిమం మీరు 6 members సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అవైలబిలిటీ ఉందా తెలుసుకోవాలి. సో ఇక్కడ చెక్ అవైలబిలిటీ పైన కొట్టినప్పుడు మనం చార్ధామ్ యాత్రకి వెళ్తున్నాం కాబట్టి ఈ గ్రీన్ ఎక్కడెక్కడ ఉందో ఇవన్నీ ఆ డేట్స్లో మనకి అవైలబుల్ ఉన్నట్టు. 4 చార్ధామ్ యాత్రలో మనకి డేట్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. సో 23 సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ పోర్టల్లో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదేది రెడ్ కలర్లో ఉందో ఆ డేట్ రోజున ఈ యాత్ర స్లాట్స్ ఫుల్ అయిపోయినాయి అన్నమాట. ఏదైతే గ్రీన్ ఉందో అవి అవైలబుల్ ఉన్నాయి స్లాట్స్. సో అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. సో నార్మల్గా ఇప్పుడు నేను బై రోడ్ వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ బై రోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రైవేట్ కార్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సపోజ్ ఇక్కడ ఇప్పుడు మీతో ఎవరైనా డ్రైవర్ ఇట్లా వాళ్ళు వస్తే వాళ్ళ నేమ్ అండ్ మీరు వెళ్ళే వెహికల్ నెంబర్ ఇక్కడ మీరు వద్దండి. సో అతని పేరు కొట్టేసి ఇక్కడ ఇప్పుడు నేను వెళ్ళే వెహికల్ నెంబర్ కొట్టాలి. ఇది అయిపోయాక ఇక్కడ యాడ్ వచ్చేసేయాలి. సో ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు నేను బై రోడ్ వెళ్తున్నాను, కార్లో ప్రైవేట్ కార్, బినోద్ డ్రైవర్ నేమ్. సో ఇక్కడ డీటెయిల్స్ అంతా వచ్చాయి. మీకు కావాలంటే ఇది మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఏదైనా వెహికల్ నెంబర్ ఇట్లా తప్పు ఉంటే. సో ఇప్పుడు మనం చార్ధామ్ యాత్రలో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ సెలెక్ట్ దామ్ అని ఉంది కదా. సో ఇవి మనం ఫస్ట్ 4 యాడ్ చేసుకుందాం. సో మన ఫస్ట్ దామ్ వచ్చేసి యమునోత్రి వెళ్తాం, సెకండ్ దామ్ గంగోత్రి, థర్డ్ దామ్ కేదార్నాథ్ పెట్టుకోవాలి, ఫోర్త్ దామ్ బద్రీనాథ్ పెట్టుకోవాలి. అండ్ ఏ దామ్కి మనం ఏ డేట్ వెళ్తున్నామో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను 24th నేను నా ట్రావెలింగ్ డేట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను 26th యమునోత్రిలో నేను దర్శనం చేసుకుంటాను. అండ్ గంగోత్రిలో 28 పెట్టుకుందాం. అండ్ కేదార్నాథ్ 30. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు May 2nd పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇవి 4 ఎగ్జాక్ట్ మనము ఏ డేట్లో దర్శనం చేసుకుంటున్నామో అది పెట్టేసుకొని సేవ్ అండ్ క్రియేట్ టూర్. సో ఇక్కడ మెసేజ్ వచ్చింది కదా. ఇప్పుడు మన టూర్ క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ పోర్టల్లో మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇట్లా కొట్టాలన్నమాట. సో దీని ముందు మనం మన ట్రావెలింగ్ డీటెయిల్స్, డేట్స్ అవన్నీ చేసాం కదా. సో ఇక్కడ ట్రావెలర్ది డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట డీటెయిల్గా. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది కాబట్టి నా ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తాను. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాక ఇక్కడ కన్సెంట్ పైన టిక్ చేసేయండి. అండ్ రిక్వెస్ట్ ఓటీపీ కొట్టగానే మనది ఆధార్ కార్డ్ నెంబర్ దేంతో అయితే లింక్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్ళొద్దు అనమాట. సో ఇక్కడ ఓటీపీ కొట్టేసుకుందాం. సో ఇక్కడ ఓటీపీ కొట్టేయండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇచ్చిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వల్ల మొత్తం మన నేమ్ అంతా ఆటోమేటిక్గా జనరేట్ చేసేసింది. సో జస్ట్ ఇక్కడ మనం మన ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయాలంతే. ఈమెయిల్ అడ్రస్ పెట్టేశాక ఇక్కడ ఆల్రెడీ మనది అడ్రస్ కూడా ఉంది. బట్ జస్ట్ మీరు ఉండే సిటీ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. కిందికి వచ్చేసి ట్రావెలర్ది నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ నేను నా నంబర్ కొట్టేస్తున్నాను. ఇదే నెంబర్ వాట్సాప్తో కూడా కనెక్ట్ అయ్యి ఉంటే ఇది టిక్ చేసేయండి. అండ్ ఇక్కడ కింద ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ మీద ఎవరిదైతే ఉందో వాళ్ళ నేమ్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళది మీది రిలేషన్ పెట్టేసేయండి. అండ్ ఇఫ్ మీకు ఏదైనా మెడికల్ కండిషన్ ప్రాబ్లం ఉంటే ఈ కార్డియాక్ అరెస్ట్, ఆస్తమా మీకు ఏదైనా ఉంటే అది టిక్ చేసేయండి. నాకైతే ఏం లేదు కాబట్టి నేను ఎన్ఏ పెట్టేస్తున్నాను. అండ్ ఇఫ్ మీరు డాక్టర్ అయితే ఇక్కడ ఐఎమ్ డాక్టర్ అనేది కూడా టిక్ చేయండి. అండ్ మన ఆధార్ కార్డులో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో ఆల్రెడీ ఇక్కడ జనరేట్ అయిపోయింది చూడండి. సో ఆ ఫోటోను మీ ఆధార్ కార్డ్ ఫోటో 2 మ్యాచ్ అయితే కింద వెరిఫై ఆధార్ ఫోటో పైన టిక్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు ఇంకో ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట. మీది ఏదైనా రీసెంట్ ఫోటో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. సో నా ఫోటో అప్లోడ్ చేస్తున్నాను.
సో నా ఫోటో అప్లోడ్ అయిపోగానే కిందికి వస్తే మీరు ఆల్రెడీ ఏదైనా అకామిడేషన్ అరేంజ్ చేసుకున్నారంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. నేను అరేంజ్ చేసుకున్నా కాబట్టి ఆల్రెడీ నేను ఎస్ పెట్టేసా అండ్ ఈ టిక్ పెట్టేసేయండి, ఫినిష్. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది కదా మీది సక్సెస్ఫుల్గా మీది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు అక్కడ ఏదైతే మీ నంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి వాట్సాప్ కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఆ వాట్సాప్లో మీకు ఈ పాస్ మెసేజ్ వస్తుంది, అంతే, డన్. సో సింపుల్గా మీరు చూడొచ్చు మీది ఇప్పుడు రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, బట్ చాలామందికి డౌట్స్ ఉండే కాబట్టి సెపరేట్గా నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే కమెంట్ చేయండి అండ్ అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.